తెనాల్లోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే నిర్వహించిన జిల్లా గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ అధ్యక్షతన 3 విభాగాల్లో విలేకరులకు శిక్షణ ఇచ్చారు. సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 2 రోజుల పాటు గుంటూరు జిల్లా విలేకరులకు పునశ్చరణ తరగతుల్ని ఏపీయూడబ్ల్యూజే నేతృత్వంలో నిర్వహించారు. ఆదివారం ఉదయం జరిగిన శిక్షణ తరగతుల్లో విలేకరుల నుండి డెస్క్ ఏం కోరుకుంటుంది అనే అంశంపై ఆంధ్రజ్యోతి పశ్చిమ గోదావరి జిల్లా ఎడిషన్ ఇన్ఛార్జ్ దేవగల్ల రామకృష్ణ విలేకరులకు తెలియజేశారు. విలేకరులకి డెస్క్ కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ ప్రాధాన్యత గురించి వివరించారు. తదనంతరం సీనియర్ జర్నలిస్ట్ డి సోమసుందర్ గ్రామీణ వార్తలు కథనాల గురించి విలేకరులకు వివరించారు. గ్రామీణ వార్తలు ఎలా రాయాలి, దేనిపై విలేకరి దృష్టి సారించాలి, మనం రాసే వార్తపై ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టే విధంగా వార్తా విధానం ఎలా ఉండాలని దానిపై వివరించారు. ఇదే విధంగా తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రజ్యోతి డిప్యూటీ న్యూస్ ఎడిటర్ బిహెచ్పి మంగేష్ పత్రిక భాష మెళకువల గురించి సవివరంగా విలేకరులకు తెలిపారు. సరళమైన భాషను ఎలా వాడాలి, ఏ పదాలు ఎక్కడ వినియోగించాలి అనే దానిపై తెలియజేశారు. తదనంతరం విశాలాంధ్ర వర్కింగ్ ఎడిటర్ అజయ్ స్మార్ట్ రిపోర్టింగ్ గురించి వివరించారు. ఈ అంశాలపై విలేకరులు పలు సందేహాలను వ్యక్తం చేసి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించగా ఏపీడబ్ల్యూజే పట్టణ అధ్యక్షుడు చందు సుబ్బారావు పర్యవేక్షించారు. అట్లాగే మనం పంపించిన వార్తలన్నీ డెస్క్కి వెళ్ళాయా లేదో అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు డెస్క్ని అలర్ట్ చేయాలి. ముఖ్యమైన సంఘటనలు, క్రైము ఇవన్నీ జరిగినప్పుడు ఫైల్స్ అన్నీ క్లోజ్ అయిన తర్వాత ఏమంటే మేము ఇచ్చే వార్తలు సరిపోతాయా లేదా, ఇంకేమన్నా అదనపు సమాచారం కావాలా అని అడగడం ద్వారా మధ్యలో రాత్రి 11 గంటలకి 12 గంటలకి మళ్ళీ డెస్క్ నుంచి మీకు ఫోన్ చేసే అవకాశం ఉండదు. లేకపోతే ఏదైనా డౌట్స్ వస్తే కనుక మళ్ళీ ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డెస్క్ నెట్వర్క్ కోఆర్డినేషన్ అనేది మంచి సౌహృద్భావ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. పోటీ పత్రికల కంటే మెరుగైన వార్తలు ఇవ్వడానికి అంటే వందలాది సార్లు లక్షలాది సార్లు చెప్పుకుంటూ వచ్చేటప్పటికి అది అద్భుతమైన పదం కింద మారిపోయింది. ఆయన హావభావాలు కూడా ఆకర్షణీయం. మామూలుగా అయితే చూడం, హీరోని చూస్తాం కానీ ఒక కమెడియన్ అన్నిసార్లు చూడలేం కదా, కమెడియన్గా ఉన్నప్పుడు లేకపోతే ఇంకొక రకంగా ఉన్నప్పుడు. కానీ బలంగా ముద్ర వేసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే గుత్తేదారు అనే పదం కరెక్టా కాదా అనేటప్పటికీ ఇవాళ కాంట్రాక్టర్గా వాడటం అనేది అందరికీ అర్థమవుతుంది. సరళమైన భాషలోకి మారిపోయింది. కానీ పదే రాసేటప్పటికి ఎప్పటికైనా ఆ పదం మామూలుగా రాయొచ్చేమో. ఆంధ్రజ్యోతిలో కూడా రాస్తున్నారు సార్, ఇప్పుడు గుత్తేదారని రాస్తున్నారు, కాకపోతే దాన్ని ఫిల్టర్ చేస్తున్నారు. మనకి ఇంకా అలవాటు అవ్వలేదు, కంగారు పడుతుంది. అట్లాంటి పదాలని ఏదో ఒక ప్రయోగం, పద ప్రయోగం అనేది చెప్తున్నాక మొన్న ఒక పదం పెట్టాను నేను, అది చాలా అద్భుతంగా ఉందన్నారు మా వాళ్ళు. కానీ అందులో తప్పు ఉందేమో అనిపించింది నాకు. ప్రయాణం సాఫ్రీగా అని పెట్టాను.